ఆదరణ లేక, సమాధానం లేక చేస్తున్న పనులేటో తెలుసా? సంతోషం, కోరికలు తీర్చుకుంటే బాగుంటుంది, హ్యాపీగా ఉండొచ్చు ఏమనుకుని పరుగులెట్టేటువంటి మనుషులు ఉన్నారు చాలామంది. ఎలాంటి దోవలు పడుతున్నారు తెలుసా? చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32 వచనంలో, జారత్వం జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు. చూసారా? జారత్వం చేయవాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యం చేయవాడు సర్వనాశనము కోరుకుంటాడు. ఎలాగ వెళ్ళిపోతున్నారు తెలుసా? చక్కగా పెళ్లి ప్రమాణాలు చేసుకుని, చక్కటి కాపురం చేసుకుని, మంచి ఆలోచనతో బిడ్డలు ఇలా పెంచుకుందాం అనుకునే సమయానికి, జాగ్రత్తగా అలాగే ఉద్యోగాలు చేసుకునే సమయానికి, వీళ్ళకు ఉన్నటువంటి భర్త భార్య వీళ్ళకి ఆలోచనలో వెళుతున్నప్పుడు డబ్బు చేతులు ఉండడం వల్ల, లేదంటే కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని బాధల వల్ల, ఇంటి దగ్గర ఉన్న కొన్ని ప్రజల వల్ల ఏం చేస్తుంటారు తెలుసా? ఇంకొక స్టోర్ ఓపెన్ చేస్తుంటారా? ఏ స్టోరు? చిన్న ఇల్లు, పెద్ద ఇల్లులోను ఒక స్టోర్ ఓపెన్ చేస్తారన్నమాట. ఎందుకని? ఇక్కడ అనుకోండి, ఎవరితో సమాధానం లేదు, భార్యతోటి ఈ గొడవలన్నీ పట్టలేక ఇంకొకలాగి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటారు. ఇంకో కొంతమంది ఉంటుంటారు, భర్తతో ఉన్నటువంటి పోరు పడలేక వీడు ఎప్పుడు చూసినా తిడతా కొడతాడు కాబట్టి నన్ను ఆదరించేవాళ్ళు ఎవరా అని గురించి చూస్తుంటారు. ఎవడో స్వీటీ, బంగారం, భోంచేసేవా, టిఫిన్ చేసేవా అనగానే ఆదరణ దొరికింది, నెమ్మది దొరికింది. వెంటనే ఇంకా అక్కడి నుంచి మెసేజ్లు, ఫోన్లు. నిజంగా చెబుతున్నానండి, పాపం ప్రారంభం చాలా ఆనందంగా ఉంటుంది, కానీ దాని ముగింపు విషాదకరంగా ఉంటుందట. తెలుసా? పాపం ప్రారంభం చాలా ఆనందంగా ఉంటుంది, కానీ దాని ముగింపు విషాదకరంగా ఉంటుంది. అది ఎంత విషాదకరంగా ఉంటుందో తెలుసా? ఒక విషయాన్ని చూపిస్తాను. ఇదే రోమపత్రికలో చూడండి, 6వ అధ్యాయము 21వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి ఒకసారి. పాపం అనే దాన్ని ఒకవేళ ప్రారంభిస్తే అది చాలా ఆనందకరంగా ఉంటుంది, దాని ముగింపు విషాదకరంగా ఎలాగ మారిపోతుందో జాగ్రత్తగా చూడండి. అప్పటి క్రియల వలన మీకు ఏమి ఫలం కలిగను? వాటిని గూర్చి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా. చూసారా ఏమని మాట్లాడుతున్నాడు? పాపం మరి మీరు చేసేటప్పుడు ఆనందంగా ఉంది, చేసిన తర్వాత మీకు సమాజంలో ఒక ముద్ర వేసేసారు. ఏమని? తాగుపోతాడురా, వ్యభిచారోడ్రా, దొంగతనం చేసేవాడ్రా, తిట్లాట చేసేవాడ్రా, కొట్లాట వెళ్ళేవాడ్రా, ఇటు పొగరబోతాడురా అనుకుని మాట్లాడంటే మారిన తర్వాత సిగ్గుపడే పరిస్థితికి వచ్చామట. వాటి క్రియల వల్ల, అప్పుడు చేసిన క్రియల వల్ల ఏం మిగిలింది? సిగ్గుపడడం తప్ప. దాని ముగింపు ఏమని చెప్తున్నాడు తెలుసా? ఏమని చెప్తున్నాడు చూడండి, దాని ముగింపు. వాటి అంతము, ముగింపు ఎలాగ ఉందట? మరణం. చూసారా? ప్రారంభం ఆనందకరంగానే ఉంది పాపం, కానీ దాని ముగింపు మరణం అనే విషాదంలోనే తీసుకువెళ్ళిపోతుంది. ఎలా తీసుకువెళ్ళిపోతుంది అని అంటే, మొన్న రీసెంట్గా జరిగింది ఒక విషయాన్ని చెప్తున్నాను. ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాల్లో నుంచి వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారాలు చేసుకుని దాంట్లో పానీపూరీలు ఉన్నాయి, తర్వాత ఎలక్ట్రికల్ సామాన్లు కానీ, ప్లంబింగ్ సామాన్లు కానీ అమ్మడానికి వేరే స్టేట్ల నుంచి వచ్చి మన స్టేట్స్లో పెడుతున్నారు. షాపులు పెడుతున్నారు లేదా? ఈ గుజరాత్ నుంచి కానీ, లేదంటే వేరే ప్రాంతాల నుంచి కానీ వచ్చి ఇక్కడ పెడుతున్నారు. అలాగే మన రీసెంట్గా ఈ కర్ణాటకలో వేరే స్టేట్ నుంచి వచ్చి అలాగే బిజినెస్ ప్రారంభించారట. కొన్ని అప్పులు ఉన్నాయి వాళ్ళకి. అప్పులతో పరిస్థితి ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు వేరే స్టేట్ నుంచి, చిన్న వ్యాపారం చేసుకుంటూ ఆ వ్యాపారంలో ఏం చేశారంటే వాళ్ళు మొత్తం మీద చాలా భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి కొన్ని అప్పులు తీర్చేసుకున్నారు. రోజు రోజుకి పెరుగుతుంది. ఇలా డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితులను బట్టి బాగున్నదే, అలా బాగుంటున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని డబ్బులు వెనకాల వేస్తున్నారు. వేస్తూ ఒక స్థలం కొన్నారు. ఆ స్థలం తర్వాత దాని మీద ఇల్లు కట్టుకుని, సొంత ఇల్లు కట్టుకున్నారు. అలా కొన్ని స్థలాలు కొన్నారు. షాపు కూడా పెద్దది కట్టుకుని రోజుకి కొన్ని లక్షల రాబడి వచ్చే పరిస్థితికి వెళ్ళారు. చాలా ఉన్నతంగా రియల్గా జరిగింది. మొన్నే ఒక 3 నెలలు అవుతుంది జరిగింది. ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో డబ్బులు బాగా సంపాదించుకుని ఆ వ్యాపారంలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు వ్యాపారంలోకి వెళ్ళిపోయాడు? డబ్బు వస్తుంది. డబ్బు ఎందుకు? మనిషికి సంతృప్తినిచ్చేది, సమాధానాన్ని ఇచ్చేది, ఆదరణ కలిగించేది డబ్బే అనుకున్నాడు కనుక దాన్ని వేటలోకి వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయే సమయానికి ఏంటంటే, భార్యాభర్తల మధ్యన గ్యాప్ వచ్చిందండి. ఈ గ్యాప్లో ఒకడు దూరి ఈమెతో మాట్లాడడం ప్రారంభించాడు. ఇద్దరు చాలా మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉండేవి. ఇద్దరు ఖచ్చితంగా కష్టపడి ప్రేమించుకుని చక్కగా ఉండడం వల్ల ఇంత అప్పులు తీర్చుకుని ఒక ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళారు. బాగుంది. కొన్ని రోజులకు వెళ్ళిపోయిన తర్వాత వీడు చేసే మెసేజ్లు కానీ, కలిసేటువంటి ఆ మాటల వల్ల, ఇట్ల వల్ల, మొత్తం ఇచ్చే గిఫ్ట్ల వల్ల ఆ ప్రేమకి వాళ్ళ భర్త ఏమో వ్యాపారంలో మునిగిపోయాడు. ఈమెను పట్టించుకునే పరిస్థితి లేదు. పక్కవాడు పలకరించి పక్కవాడు చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులను బట్టి ఎడిక్ట్ అయిపోయినటువంటి ఆమె రోజుకి శారీరకంగా కలవడం ప్రారంభించింది. అలా ఆయన పొద్దున్నే వెళ్ళిపోవడం, అతను నెలల లోపలికి రావడం, రోజుకి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో భర్త ఇంక అందులో మునిగిపోయాడు. భార్య ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇలా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ విషయం చెప్తుందని తెలుసా? పాపం అనేది ప్రారంభం ఆనందకరంగానే ఉంటుంది, కానీ దాని ముగింపు విషాదకరం, మరణమే అన్నారు కదా. అది ఎలాగుంటుందో మీరు చెబుతున్నాను. ఇప్పుడు ఎలాగ అయిపోయిన తర్వాత మొత్తం మీద ఈ రోజుకి భార్య ఎలా చేస్తుంది, వాళ్ళు అలా డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. అలాగే వెళ్ళిపోయి ఈ పరిస్థితుల్లో ఈయన వచ్చి కలుస్తున్నప్పుడు బయటోడు కలుస్తున్నటువంటి రోజుకి కలవడం ప్రారంభించిన తర్వాత ఒక రోజు ఏం చేశాడంటే, ఆమెతో కలుస్తూ ఉంటున్నప్పుడు ఒక సెల్లో తీసుకుని వీడియో ఆన్ చేసి ఎదురుకుంటా పెట్టాడు ఆ పాపం చేస్తున్నప్పుడు. ఆమె అన్ని సీరియస్ అయిపోయింది. ఆ విషయాన్ని సీరియస్ అయిపోయి వద్దు అని అడిగితే, నా మీద ప్రేమ లేదా, నువ్వు ఎలాగ చేస్తావు, నా గుర్తు కోసం ఉంచుకోవడానికే అనేసి ఆమెను గట్టిగా మందలించేటప్పటికి అతని మీద ఏదో నమ్మకం పెట్టుకుంది. ఎందుకంటే ఆ మాయి మాటలకు వెళ్ళిపోయింది కదా, ఆ సంతోషాలకి వెళ్ళిపోయింది కదా, దానికి లొంగిపోయి ఏం చేసిందంటే సరేలే అని వదిలేసింది.
ఇది మొత్తం ఆ పాపం చేసేటువంటి ఆ పని అంతా చిత్రీకరించుకుని ఇటు బయటకు వచ్చి ఏం చేశాడు తెలుసా? ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఫ్రెండ్కి పెట్టాడు. వాళ్ళ ఫ్రెండ్కి పెట్టి ఏమన్నాడు తెలుసా? రే నువ్వే నాకు బెస్ట్ ఫ్రెండ్ అవే, ఎవరికి పంపించొద్దురా, నీకు కాబట్టి పంపించాను అన్నాడట. వాడు చూశాడు పూర్తిగా చూసి ఏం చేశాడు తెలుసా? వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్కి పంపించుకున్నాడు. వాడు ఏమన్నాడు తెలుసా? రే నువ్వే బెస్ట్ ఫ్రెండ్ అవే, ఇంకెవరికి పంపించరా అన్నాడట. వాడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్కి పంపించాడట. పంపించాడేమన్నాడు తెలుసా? రే నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వే, ఎవరికి పంపించదు. అలా ఎవరికి పంపించొద్దు అనుకుని అలా తిరిగి వీళ్ళ చుట్టాల దగ్గరికి వచ్చేసిందట. అది వీళ్ళ చుట్టాలు బంధువులు అందరూ చూశారు, వీళ్ళ ఆయన చూడలేదు ఇంకా. ఎందుకని? డబ్బు సంపాదనలో పడిపోయాడు. మొత్తం మీద భర్త దగ్గరికి వచ్చారే, మన పరువు పోయిందిరా, ఇంకా ఎక్కడ ఉన్నావు ఏట్రా, ఈ పరిస్థితి ఏట్రా అని చూపిస్తే భర్త అలాగే షాపులో కుప్పకూలిపోయాడట. మొత్తం అందరూ వెళ్ళారండి. ఆ భార్య ఇంటికి వెళ్ళిన తర్వాత చుట్టాలు బంధువులు అందరూ వెళ్ళిపోయి ఇలా తగలెట్టేసేపెట్టి జీవితాన్ని మొత్తం అంతా అనుకుని కొట్టో మొత్తం మీద 2 దెబ్బలు కొట్టారు. భర్త ఏడ్చుకుంటూ తన దగ్గరికి వెళ్ళి అన్నాడట, సర్లే ఏదో అయిపోయింది, ఇక్కడ ఉన్నాయన్నీ అమ్మేసి మన ఊరు వెళ్ళిపోవచ్చు, ప్రశాంతంగా బ్రతుకుతాం, ఇవేమి వద్దు మనకి, వదిలే అన్నాడట. ఏడ్చింది నన్ను క్షమించి అనుకుని అడిగింది. సర్లే మొత్తం అన్నీ అమ్మేసుకుందాం అనుకుని అలా ఆయన చెప్పాడు కదా, వెళ్ళిపోయాడు. ఫ్యాన్కి ఒక చీర పెట్టుకుని ఉరేసుకుని చచ్చిపోయిందండి ఒక లెటర్ రాసి. ఏమంది చెప్పిందో తెలుసా? నువ్వు నా దగ్గర లేవు అనుకుని నాతో బాగా మాట్లాడుతున్నప్పుడు నా బాధలు తెలిసి నన్ను ఏదో ఇలా చేస్తున్నాడేమో అనుకుని నేను అనుకున్నాను. ఇప్పుడు నువ్వు క్షమించవచ్చు, సమాజంలో ఉన్న వాళ్ళందరూ నోరు మనం మూయొచ్చు, కానీ నా పాపపు జీవితం వాళ్ళ ముందు పడిపోయింది కనుక నేను ఎలా తలెత్తుకుని బ్రతకను. నువ్వు ఒప్పుకున్నా, నువ్వు క్షమించలేని వాళ్ళ మధ్య బ్రతకలేను, అందుకనే నన్ను క్షమించు, చక్కగా ఇంకొక పెళ్లి చేసుకొని చచ్చిపోయిందండి ఉడి తీసుకొని. పాపం ప్రారంభం ఆనందకరమే, దాని ముగింపు విషాదకరంగా మారిపోతాయి. ఇప్పుడు ఆ కుటుంబం ఏమైపోతుంది? భర్త ఏమైపోతాడు? పిల్లలు ఏమైపోతారు? ఆదరణ కోల్పోయారా? కుటుంబం నెమ్మదిగా ఉందా? కుటుంబం చిన్నభిన్నం అయిపోలేదు? వారి బంధువుల పరిస్థితి ఉంది? ఆ బిడ్డ పక్షాన్ని ఉన్నటువంటి తల్లిదండ్రుల జీవితం ఏమైపోతే, తన కట్టుకున్నటువంటి జీవితం ఏమైపోతే, వీళ్ళ కన్న బిడ్డల జీవితం అయిపోతే, ఇంతమంది జీవితాలు అన్యాయం అయిపోవడానికి కారణం పాపం. ఎందుకని? ఆ పాపం చేయడానికి గల కారణం సమాధానం లేదు, నెమ్మది లేదు. మనుషుల జీవితంలో సమాధానం నెమ్మది లేనప్పుడు మనిషి జీవితంలోనికి ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు వచ్చి మనిషిని దిగజార్చేస్తున్నాయి. దిగజార్చేటప్పుడు మనిషి ఏం చేయడం తెలుసా? సమాజంలో మనిషిగా బ్రతకవలసిన వాడు మృగంగా మారిపోయాడు.